మీ మొబైల్ ఫోన్కు సంబంధించిన మనం చేయకూడని 3 తప్పుల గురించి నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ తప్పులు మీరు చేసే పూజల, వ్రతాల ప్రయోజనాలను క్యాన్సిల్ చేసేస్తాయి. మిమ్మల్ని మానసిక రోగులుగా కూడా ఇవి చేస్తున్నాయి. మీరు కూడా ఈ తప్పులు కనుక చేస్తుంటే ఇప్పుడే చెక్ చేసుకొని వీటిని చేయడం అవాయిడ్ చేయండి. నమస్కారం. మనలో 90% మంది తమ ఫోన్ వాల్పేపర్ లేదా లాక్ స్క్రీన్స్ అంటే స్క్రీన్ సేవర్గా దేవుని చిత్రాన్ని సెట్ చేసుకుంటుంటారు. మనం మొబైల్ ఫోన్లను మురికి చేతులతో తాకుతుంటాం, తినేటప్పుడు కూడా వాటిని వాడుతుంటాం. కొంతమంది వాష్రూమ్ కూడా వీటిని తీసుకువెళ్తుంటారు. అదే అశోచ్యమైన బొటని వేలతోని దేవుని ఫోటోని తాగినప్పుడు మంచిది కాదు కదా. అది ఆయన్ని తీవ్రమైన అవమానానికి గురి చేయడమే. మొబైల్ స్క్రీన్పై కాకుండా మనస్సులో దేవుణ్ణి పూజించండి, అక్కడ ఉంచుకోండి. పేదరికాన్ని నేరుగా ఆహ్వానించే మరో తప్పు ఏమిటంటే క్రాక్ అయిన లేదా మురికిగా ఉన్న ఫోన్ స్క్రీన్ వాటిని వాడుతూ ఉండడం. తరచుగా పగిలిన ఫోన్ గ్లాస్తో చాలామందిని చూశాను నేను. వారు దీన్ని విస్మరించి ఫోన్లను ఉపయోగించడం కొనసాగిస్తుంటారు. వాస్తు శాస్త్రంలో పగిలిన, విరిగిన, మనకి నెర్రలిచ్చిన, క్రాక్ అయిన ఏదైనా వస్తువు, అందులో మనకి గాజు అయితే అది పేదరికానికి మరీ చిహ్నం లాంటిది. మొబైల్ ఫోన్ను ముందు పట్టుకున్నప్పుడు మన రిఫ్లెక్షన్ దాంట్లో కనిపించడం సాధారణం, అంటే స్క్రీన్ యాక్టివేట్ అవ్వనప్పుడు. పైగా మనలో చాలామంది ఫ్రంట్ కెమెరాను కూడా ఉపయోగిస్తుంటారు సెల్ఫీలు తీసుకోవడానికి. అది అదృష్టాన్ని మనది బలహీనం అయ్యేటట్టు చేస్తుంది, డబ్బు చేతిలో నిలవకుండా ఉండేటట్టు చేస్తుంది. మొబైల్ టెంపర్డ్ గ్లాస్ కానీ లేదు దాని మీద ఉండే స్క్రీన్ గార్డ్ కానీ దాన్ని క్రాక్ అయ్యి ఉంటే వెంటనే దాన్ని మార్చివేయండి. చాలామంది మొబైల్ వాల్పేపర్లుగా తాజ్ మహల్ ఫోటోలు, అంటే సమాధులు, సింహాలు, పులులు, ముళ్ళ మొక్కలు అంటే క్యాక్టస్ లాంటివి, ఇట్లాంటివి యూజ్ చేస్తుంటారు. దర్శనమే సృష్టి అని గ్రంథాలు స్పష్టంగా చెప్తున్నాయి. మొబైల్ స్క్రీన్ను మనం ఆన్ అండ్ యావరేజ్ రోజుకి 100 నుంచి 150 సార్లు చూస్తుంటాం. క్రూర జంతువులు, అస్తమించే సూర్యుడు, తాజ్మహల్ లాంటి సమాధి ప్రదేశాలని చూస్తే అది మనలో కోపం ఎక్కువయ్యేటట్టు చేసి నిరాశతోని నింపేస్తాయి. కలియుగంలో మొబైల్ ఫోన్లు మన శరీరంలో ఒక భాగంగా మారిపోయాయి. రోజుకి సగటున 100 నుంచి 150 సార్లు స్క్రీన్ చూడకుండా మనం ఉండలేము. దీనికి కారణం ఏమిటంటే జ్యోతిష్యపరంగా మొబైల్ ఫోన్లు అనంటే ప్రధానంగా రాహుని సూచిస్తాయి. మొబైల్ స్క్రీన్ అనంటే చంద్ర భగవానుడు. మనస్సు ఇలా ప్రభావితం అవుతుంది. రాహువు ఒక రాక్షస గ్రహం, ప్రతికూల మూలకం. ఇలాగ క్రాక్ అయిపోయి మనము పాడైపోయిన మొబైల్ స్క్రీన్ గార్డులు కానీ ఇట్లాంటివి ఉంటే మన జన్మజాతకంలో చంద్రుడు దెబ్బతింటాడు. జ్యోతిష్యంలో 4 తత్వాలు ఉన్నాయి. అవి ఏమిటి? అగ్నితత్వం, భూతత్వం, వాయుతత్వం, జలతత్వం. నేను మీకు ఇప్పుడు మేషం నుండి మీనం వరకు ప్రతి రాశికి చెందిన వారికి తమ తత్వాల ఆధారంగా మొబైల్ వాల్పేపర్లు ఏది పెట్టుకోవడం మంచిదో చెప్తాను. మనలో చాలామంది దానికి ముందు ఇది చెప్పుకోవడం చాలా ముఖ్యం. మనలో చాలామంది పూర్వీకుల ఫోటోలు, పిల్లల ఫోటోలు చాలా ప్రేమగా ఉంచుకుంటుంటాం వాల్పేపర్గా. ఇలా చేయడం సరైనదా? దీని గురించి డిస్కస్ చేద్దాం. మరణించిన తల్లిదండ్రులు లేదా పూర్వీకులు ఇట్లాంటి వారి ఫోటోను వాల్పేపర్గా ఏమాత్రం ఉంచుకోకూడదు. జ్యోతిష్యం ప్రకారం పూర్వీకుల స్థలం, ఇంట్లో ఉన్న నైరుతి మూల లేదా ఇంటి గోడపై ఎత్తైన ప్రదేశం. మొబైల్ ఫోన్లను మనం వివిధ రకాలుగా వివిధ దిశల్లో ఉపయోగిస్తుంటాం. జేబుల్లో మోసుకెళ్తాం, మురికి చేతులతో వాడతాం, చాలామంది బాత్రూమ్ కూడా తీసుకెళ్తారని మాట్లాడుకున్నాం కదా. అలాగా దేవుని చిత్రాన్ని ఉంచకూడదని చెప్పినప్పుడు పూర్వీకుల చిత్రాన్ని కూడా మనం ఉంచలేము. అది వారిని అవమానించినట్లే. మన జీవితంలో స్థిరత్వాన్ని ఇది నాశనం చేస్తుంది, మనసులో భారాన్ని నింపుతుంది. వారికి మన పూర్వీకుల ఫోటోలను సరైన స్థలంలో ఉంచండి. మనలో చాలామంది కొన్నిసార్లు మన ఇంట్లో చిన్నపిల్లల ఫోటోలు కూడా ఉంచుకోవడం అలవాటు.
చిన్న పిల్లలు అనంటే జ్యోతిష్యపరంగా కేతువు బుధుల కలయిక. చాలా మంది మొబైల్ ఫోన్లో పగిలిన క్రాక్డ్ స్క్రీన్లు ఉంటాయని చెప్పుకున్నాం కదా, అట్లాంటి పగిలిన స్క్రీన్లో పిల్లల్ని వాళ్ళ ముఖాలని చూడడం పిల్లల ఆరోగ్యానికి హానికరం. స్క్రీన్ని పదే పదే చూస్తూ కూడా మనం చాలాసార్లు ఆందోళన చెందుతుంటాం. ఆ చూపు పిల్లలపై ప్రతిబింబిస్తుంది, చెడు దృష్టి బారిన పడతారు వారు. పిల్లల ఫోటోలు వాల్పేపర్గా పెట్టకండి. లేదు అది నాకు సెంటిమెంటు పెట్టుకోవాలి అన్నప్పుడు మీ మొబైల్ స్క్రీన్ నీట్గా ఉండాలి, క్రాక్స్ ఉండకూడదు. అలా క్రాక్ అయి ఉంటే మాత్రం పిల్లల ఆరోగ్యంపై ఇది చెడు ప్రభావాన్ని చూపుతుంది. మీ తత్వం ప్రకారం మొబైల్ ఫోన్లో వాల్పేపర్ వాడండి. ఇది మీది కనుక అగ్నితత్వం అయితే, అంటే మీరు మేషం, సింహం, ధనుసు రాశి వారు కనుక అయితే మీ స్వభావం ఏంటి? శక్తి, కోపం, నాయకత్వం. మీరు శక్తిని ఇచ్చే వాల్పేపర్ను ఉపయోగించుకోవచ్చు. అంటే ఉదయించే సూర్యుడు, రెడ్ కలర్ షేడ్స్ ఇట్లాంటివి వాడండి. 7 పరిగెత్తే గుర్రాలు అంటే 7 హార్సెస్ ఇట్లాంటి వాల్పేపర్గా పెడితే మీ ఆత్మవిశ్వాసాన్ని అది ఆకాశానికి తీసుకువెళ్తుంది. జలతత్వానికి చెందిన నదులు, సముద్రాలు ఇట్లాంటివి ఏ మాత్రం ఉంచకూడదు. అగ్నితత్వం జలతత్వానికి ప్రతికూలం. చేసే పనులు ఇవి చెడగొట్టేస్తాయి. అదృష్టం అనేది దురదృష్టంగా మారుతుంది. మీది భూతత్వం అయితే, అంటే మీరు వృషభం, కన్య, మకరం ఇలా ఈ రాసులకు చెందిన వారైతే మీ స్వభావం ఎలా ఉంటుంది? ఇది స్థిరత్వాన్ని సూచిస్తుంది, సహనం, సంపద. స్థిరత్వానికి సంబంధించిన వాల్పేపర్లు వాడండి. పచ్చని పొలాలు, పర్వతాలు, తోటలు, పచ్చదనం. భూతత్వాన్ని మీలో ఇవి బలోపేతం చేస్తాయి. మీ డబ్బు చిక్కుకుపోయి ఉంటే, తిరిగి రాకుండా ఇబ్బంది పెడుతుంటే అది వచ్చేటట్టు చేస్తుంది. మీ జన్మజాతకంలో బుధుడు కూడా బలపడతాడు. వాయుతత్వాన్ని ప్రతిబింబించే మేఘాలు, ఎగిరే పక్షుల చిత్రాలని దయచేసి ఉపయోగించవద్దు. మీ వ్యక్తిత్వాన్ని అవి బలహీనపరుస్తాయి. మీది వాయుతత్వం అయితే, అంటే మీరు మిథునం, తుల, కుంభరాశి వారి అయితే మీ స్వభావం ఎలా ఉంటుంది? ఇవి ఆలోచనలు, తెలివితేటలు, ఎక్స్పాన్షన్ ఇవన్నీ సూచిస్తుంది. కాబట్టి విశాలమైన ఆకాశం, ఎగిరే పక్షులు, మేఘాలు, ఏరోప్లేన్స్ ఇలాంటివి ఉంచండి. లేత నీలం అంటే స్కై బ్లూ కలర్ ఇలాంటివి ఉపయోగిస్తే అవి అమృతంలా పనిచేస్తాయి. మీలో ఉన్న సృజనాత్మకతను ఇది పెంచుతుంది. చీకటి, లేదు మూసేసున్న గదులు, తాళం వేసున్న డోర్లు, లోయలు ఇలాంటివి ఉపయోగించకూడదు. ఇవి తెలివితేటలను మందగించేటట్లు చేస్తాయి. మీది జలతత్వ రాశి అయితే, అంటే మీరు కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారు అయితే గనక మీ స్వభావం ఏంటి? భావోద్వేగం, లోతు, శాంతి. అంటే మీరు ఎలాంటి వాల్పేపర్ పెట్టుకోవాలి? సముద్రం, జలపాతం, స్వచ్ఛమైన నీరు ఇలాంటివి ఉండాలి. లేదు పౌర్ణమి చంద్రుడు, అంటే పూర్ణ చంద్రుడు మీ మనసును ప్రశాంతపరుస్తుంది, మానసిక నిరాశ నుండి రక్షిస్తుంది. అగ్నితత్వం దీనికి వ్యతిరేకం కాబట్టి మంటలు, మన బ్రైట్ షేడ్స్, అగ్నిపర్వతాలు, లావా ఇట్లాంటివి వాడొద్దు. ఇవి వాడితే గనక ఇంట్లో పెద్ద పెద్ద సమస్యలను సృష్టిస్తాయి. చాలా మందికి వారి బర్త్డే తెలియదు, రాశి కూడా తెలియదు కదా. అలాంటి వారు గనక ఆర్థిక సమస్యలతో పోరాడుతుంటే మీరు పచ్చదనం లేదా కరెన్సీ నోటు, మళ్ళీ ఆ కరెన్సీ నోట్ మళ్ళీ చాలా బలంగా ఉండే కరెన్సీ నోట్ అంటే డాలర్ లాంటి నోటు, ఇలాంటి చిత్రం వాల్పేపర్గా మంచిది. ఇట్లా పెట్టుకున్నప్పుడు సానుకూల ఆలోచనలు కలిగిస్తుంది ఇది. వివాహం కాని వారు గులాబీ రంగు వాల్పేపర్ లేదా ఒక జత హంసలు ఉన్న వాల్పేపర్ను ఉపయోగించవచ్చు. విద్యార్థులు నెమలి ఈక ఇలాంటి చిత్రాన్ని స్క్రీన్ సేవర్గా లేదు వాల్పేపర్గా ఉపయోగించండి. ఇది వారి ఏకాగ్రతను పెంచుతుంది, చదువులపై దృష్టి పెరుగుతుంది వీరికి. మా మొబైల్ స్క్రీన్లు మనం రోజుకి 100 నుంచి 150 సార్లు చూస్తుంటామని చెప్పుకున్నాం కదా. ఈ చిన్న మార్పు మీ జీవితంలో పెద్ద శుభ ఫలితాలను తీసుకొస్తుంది. దీన్ని మీరు ఇప్పుడే అమలు చేయండి, ప్రయత్నించి ప్రయోజనం పొందండి. ఇలాంటి అద్భుతమైన జ్యోతిష్య గైడెన్స్ కోసం ఆస్ట్రోవేద క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.